కర్నూలులో ఉన్న పెద్దపాటి దగ్గర అయితే బస్ అయితే బోల్తా పడింది. అసలు నేను చూసి అయితే చాలా షాక్ అయ్యాను. అసలు ఏం జరిగిందో ఏదో కానీ ప్యాసింజర్స్ అయితే అందరూ సేఫ్ గా బయటపడ్డారు. అదేదో మధ్యాహ్నం జరిగింది, మేము వెళ్ళేలోపు సాయంత్రం అయింది. మొత్తం అక్కడైతే క్లియర్ అయింది. మా బామర్ది గారు పొద్దునుంచి సతాయిస్తున్నాడు బయటికి తీసుకెళ్ళమని. నేనైతే ఇలా చేస్తున్నామని, కానీ అయినా కూడా వినడం లేదు. అందుకు సాయంత్రం నేను మా బామర్ది అయితే బయటికి వెళ్ళేసి ఒక కోక్ తీసుకున్నాం. మళ్ళీ ఇంకోటి కావాలంటే ఇంకోటి ఇప్పించాను. నేనే కదా కొన్ని ఇచ్చిందని నాకు ఒకటి ఇచ్చాడు. అలానే నేను కూడా ఒకటైతే తీసుకొని ఓపెన్ చేసి అయితే తాగి కొద్దిసేపు టైంపాస్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా ఊరికి వెళ్ళాం. మా ఊరిలో అలా వెళ్ళానో లేదా కానీ మా తమ్ముళ్ళు అయితే ఫుల్ ఎంటర్టైన్ చేశారు. మీరు కూడా చూడండి. పాట పాడుకునేది X100 RX100 అదేదో బండి అయితే తీసుకొని పోయాం. కానీ అది వెళ్ళే దారిలోనే మధ్యలో బండి అయితే అయిపోయింది. ఇది ఇండియన్ బైక్స్ కదా అని ఒకసారి కింద పడేసి అయితే మళ్ళీ కిక్ కొట్టా. అప్పుడు స్టార్ట్ అయింది చూడండి. ఇంకా ఈరోజు ఈ బండి తోయట్లేదని మా తమ్ములతో అందరం కలిసి ఇంకా రన్నింగ్ అయితే వెళ్ళిపోయాం. ఇంకా రన్నింగ్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే రోజు కర్నూలుకి అయితే బయలుదేరి వచ్చేసాం. ఉంటా మరి, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్.